పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు సముద్ర మార్గాలకు పాకింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ అగ్రరాజ్య మిత్రదేశాల లక్ష్యంగా దాడులు చేస్తోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై కమర్షియల్ షిప్పై గుర్తు తెలియని క్షిపణి దాడి జరిగింది. అటు ఒమాన్ సముద్రంలో కూడా పేలుళ్లు సంభవించాయి. ప్రపంచ చమురు అవసరాల్లో 5వ వంతు సరఫరా అయ్యే హార్మోజ్ జలసంధి ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. గల్ఫ్ తీరంలో నౌకాయానం ఇప్పుడు ప్రాణ సంకటంగా మారింది. యుఏఈ తీరానికి కేవలం 7 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఒక నౌకపై గుర్తు తెలియని క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో నౌక పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ అదృష్టవశాత్తు సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు బ్రిటిష్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ధృవీకరించింది. అంతకుముందు ఓమన్ తూర్పు తీరంలో కూడా ఒక నౌక సమీపంలో భారీ పేలుడు సంభవించి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడులు చేస్తుండటంతో ఇరాన్ తన ప్రతీకారాన్ని మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్ర దేశాలపై చూపిస్తోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలే లక్ష్యంగా దాడులు జరుగుతుండటంతో అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు వణికిపోతున్నాయి. దాడుల భయంతో ఆయిల్, గ్యాస్ ట్యాంకర్ల రవాణాను కంపెనీలు నిలిపివేశాయి. ఈ సంక్షోభంపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య నౌకలకు రక్షణగా అమెరికా నౌకాదళాన్ని రంగంలోకి దింపుతామని హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు అమెరికా యుద్ధ నౌకలు రక్షణ కవచంలా ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా నౌకాదళం నేరుగా రంగంలోకి దిగితే ఇరాన్తో ఘర్షణ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.